హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మా వీడియోని వరకు చూడనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఇలా వట్టి బియ్యం పిండితోనే మేము అట్టు దోశ అనేది వేసుకుంటున్నామండి. దీనిలో ఉల్లాకు, కొత్తిమీరాకు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా మనం లూజ్గా కలుపుకోవాలి. మన దోశల పిండి కన్నా లూజ్గా కలుపుకోవాలి. దీంట్లో కలుపుకొని పెట్టుకొని ఒక పెంక పెట్టుకొని దాని మీద కొంచెం నేను నూనె వేసుకున్నా. నూనె వేడయ్యేంత వరకు ఉంచుకొని ఇలా మనం పైకి వెళ్ళి పోసుకోవాలి. పిండి ఇంకా పలసగా ఉండాలి. నేను కొంచెం చిక్కగా అయింది, దీన్ని ఇంకా మళ్ళీ పలసగా చేసుకుంటా. ఇలా పోసేసుకోవడమే, అంతే. మనకు ఈ అట్టు అనేది తొందరగా అయిపోతుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా 2 సార్లు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. కొంచెం నూనె అనేది వేసుకోవాలి, అంతే. దీనిలోకి మనము ఏ చట్నీ లేకుండా కూడా తినచ్చు. అలాగే నేను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు, కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకుంటే దీనికి ఏ చట్నీ అవసరం లేకుండా తొందరగా తినేయచ్చు. ఇది తొందరగా అయ్యేది, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కానీ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ తొందరగా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.